హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకో నాన్ వెజ్ కర్రీతో మళ్ళీ వచ్చేసాను. నాన్ వెజ్ అంటే ఎవరికండి ఇష్టం లేనిది. చాలామంది నాన్ వెజ్ అయితే చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో కూడా నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటారు. అందులో ఫ్రై రెసిపీ అయితే చాలా చాలా ఇష్టం. నేను ఈరోజు మీ ముందుకు చికెన్ ఫ్రై రెసిపీ తీసుకొచ్చేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎలానో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు చిటపట్లాడాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజ్ టమాటాని కట్ చేసి యాడ్ చేశానండి. తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేశాను. టమాటాలు బాగా మగ్గాయండి. ఒక 5 మినిట్స్ కుక్ చేశాను. తర్వాత పుదీనాని యాడ్ చేశానండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేశాను. బాగా ఫ్రై చేసిన తర్వాత చికెన్ని యాడ్ చేశానండి. నేను పచ్చి చికెన్ని యాడ్ చేశాను, బాయిల్ ఏం చేయలేదు. బాగా కుక్ అవ్వనిచ్చాను. చూడండి, నేను అసలు వాటర్ యూజ్ చేయలేదండి. బాగా కుక్ అయితే వాటరే వచ్చింది. తర్వాత బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కారాన్ని యాడ్ చేశాను. తర్వాత బాగా మిక్స్ చేశాను. తర్వాత ఇంట్లో దంచుకున్న మసాలా పొడిని యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా ఫ్రై చేశానండి. తర్వాత కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేశానండి. అంతే అండి, టేస్టీగా సింపుల్గా చికెన్ ఫ్రై నా స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్. ఉంటాను.